కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ప్రఖ్యాత విశిష్ట కథా రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం తెలుగువారి ఆత్మీయ వారధి ఫస్ట్ గ్లోబల్ తెలుగు రేడియో టోరీ రేడియోలో ప్రసారం అయ్యింది. దీని నిర్వహణ ఆధ్వర్యం ఆర్జే సుమలత గారు. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ రేడియో ఫస్ట్ గ్లోబల్ తెలుగు రేడియోలో ప్రఖ్యాత విశిష్ట కథా రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారి ఇంటర్వ్యూ కార్యక్రమం వినండి. తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలు తప్పక వినండి. విశ్వవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభ సాయంకాలం. నా హృదయపూర్వక నమస్కారాలు. వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి శుభకర స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమానికి విచ్చేసిన మన ఆత్మీయ అతిథి కథా రచయిత, కవి, నాటక రచయిత, టెలిఫిల్మ్ మేకర్ గారు, అలాగే పాటల రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, గాయకులు, మాటల రచయిత, దర్శకులు, నటులు, వ్యాపారవేత్త, అలా ఎన్నో విశేషాలను సంయుక్తంగా ఎన్నో రచనలు చేసినటువంటి వారు మన శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు గారు మన స్టూడియోకి విచ్చేశారు. అంతేకాకుండా దాదాపుగా 900 కథలు, 200 కవితలు, 200 గేయాలు, 200కు పైగా సూక్తులు, 10 రేడియో నాటికలు ప్రసారం చేసినటువంటి వారు, 3 నవలలు రాసినటువంటి మహానుభావులు. మరి ఈ రోజు మన శిలాక్షరాల కార్యక్రమానికి వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. అంతేకాకుండా వారు ఎన్నో పురస్కారాలు, పలు సన్మానాలు లభించినటువంటి వారు. మరి వారిని హృదయపూర్వకంగా సాదర స్వాగతం తెలియచేస్తున్నాను. నమస్కారం సార్, నల్లబాటి రాఘవేంద్రరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. చాలా సంతోషం అండి. ఒక వ్యక్తి, ఒక రచయిత వివిధ ప్రక్రియలలో ఈ విధంగా ఒక రంగంలోనే కాదు, ఇలా అనేక రంగాల్లో అనేక ప్రక్రియలలో ఇలా మీ సహకారాన్ని అందించడము, ప్రేక్షకులను, శ్రోతలను అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మీ రచనలను రచించడం చాలా సంతోషం సార్. అభినందనలు. ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇంకా మీ గురించి చూసినట్లయితే మీరు పొందిన పురస్కారాలు, పలు సన్మానాలు ఇంకా చెప్పలేము. ఒక పక్క తిలక్ స్మారక పురస్కారము, అలాగే ఆరాధన పురస్కారము, విజయ్ చిత్ర సినిమా కథకు కూడా పురస్కారం లభించడము, అభ్యుదయ ఫౌండేషన్ కథకు కూడా చక్కటి పురస్కారం లభించడము, ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే నారంశెట్టి కథకు మీకు పురస్కారం లభించడము, నీమ్స్ కథకు పురస్కారం లభించడము, తానా కవితకు కూడా పురస్కారాలు లభించడము నిజంగా
చాలా చాలా గర్వించదగినటువంటి విశేషం సార్. అందులో ముఖ్యంగా అంజలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటకు పురస్కారము, శాస్త్రి గారి పత్రికా ప్రశంస అనేది ఇంకా అభినందనీయం, మాటల్లో చెప్పలేము. ఇలా మీ గురించినటువంటి విశేషాలను మీ మాటల్లో, మీ అనుభవాలను మన శ్రోతలకు కూడా ఈ రోజు తెలియచేద్దామని మేమంతా ఎదురు చూస్తున్నాం సార్. మరియు ఒక చక్కటి ప్రార్థన గీతంతో ఒక కవిత కానీ, ఒక పద్యం కానీ, లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక ప్రార్థనలో చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషం అండి. ముందుగా మీరు అన్నట్లు ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. అలాగే వినాయకుని మనసులో స్మరించుకుంటూ ఆ చదువుల తల్లి యొక్క ఆ శ్లోకంని నేను ఆలపిస్తాను మనస్ఫూర్తిగా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఇక్కడ విద్యారంభం బదులు సాహితీ పరిచయ కార్యక్రమం శిలాక్షరాలు ప్రారంభం కరిష్యామి సిద్ధర్భవతు మే సదా పద్మపత్త విశాలాక్షి పద్మకేసరవర్ధని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతీ వాగ్దేవి నమో నమః. చక్కటి ప్రార్థన గీతాన్ని మాకు వినసొంపుగా ఎంత చక్కగా పాడి వినిపించారు సార్. అభినందనలు. అలాగే మరొకసారి హృదయపూర్వకంగా ఇలా మీ వంటి పెద్దవారిని ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయడము చాలా సంతోషం. అందులోనూ శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించినటువంటి ఈ ఉగాది కథల పోటీలలో భాగంగా వియోగి గారి స్మారకార్థము ఈ యొక్క పోటీలలో మీరు ప్రోత్సాహక బహుమతి లభించినందుకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియచేస్తున్నాం సార్. సంతోషం అండి. అయితే సార్, ముందుగా మీ తెలుగు సాహితీ ప్రస్థానాన్ని మీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాము, మరి తెలియచేస్తారా సార్? తప్పకుండానండి. ఇది టోరీ రేడియో వారి 25 సంవత్సరాల రజతోత్సవ సంరంభం అని చెప్పారు. టోరీ తెలుగు వారి ఆత్మీయ వారధి, ఫస్ట్ గ్లోబల్ తెలుగు రేడియో. దీని రజతోత్సవం విషయం విన్న వెంటనే నాకు కూడా ఆనందం కలిగింది. అయితే ఇప్పుడు ఇదే సందర్భంలో నా జీవితంలో ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. అంటే నేను కలం పట్టి కరెక్ట్ గా 50 సంవత్సరాలు జరిగిందండి. సూపర్. అందుకని టోరీ వారి రజతోత్సవం, నల్లబాటి రాఘవేంద్రరావు స్వర్ణోత్సవం. బాగుంది. పోతే అండి, అమ్మ చదువుల తల్లి సరస్వతి మాత, ఆవిడది మూలా నక్షత్రం. అదే నక్షత్రంలో నేను జన్మించాను. నా తల్లిదండ్రులు మహా గొప్ప అదృష్టవంతులు గనక వాళ్ల కడుపున నేను జన్మించాను. అందుకని ముందుగా అమ్మ సరస్వతి మాతను తలుచుకొని నా తల్లిదండ్రులను స్మరించుకుందామని నేను ఈ విషయం చెప్తున్నాను. నా తండ్రి గారు చాలా గొప్ప జ్ఞాని అండి. అయితే ఆయన పెద్దగా అక్షరాస్యుడు కాదు, కనీసం 5వ తరగతి వరకు మాత్రమే చదివారు. కానీ భారత రామాయణ భాగవత గ్రంథాలు అన్నిటిని పుస్తకం చూడకుండా ఆయన పేజీ పేజీ వివరించినట్టు వివరించగలరు. అంత గొప్ప జ్ఞాని ఆయన. అలా ఆయన
ఆయన అరుగు మీద కూర్చుని చాలా మంది పిల్లలకి అక్కడ పోగొడినటువంటి వాళ్ళకి అప్పట్లో ఆయన ఆ రకంగా ఆ గ్రంథాలని అలవోకగా చెప్పేస్తుండేవారు, పుస్తకం చూసి కాకుండా. ఆ చిన్న వయసులో, నాకు అప్పట్లో 2-3 సంవత్సరాల వయసులో ఆయన పక్కనే కూర్చొని అవన్నీ వింటూ ఆయన ఏ రకంగా చెప్తున్నారో హావభావాలతోటి సన్నివేశాలను సృష్టిస్తూ చమత్కార ధోరణితో చంటి పిల్లలకు కూడా అర్థమయ్యేలా ఎలా చెప్తున్నారో అవన్నీ గ్రహించడంతో నాలో ఆయన అప్పట్లోనే ఒక రచయితను ప్రవేశపెట్టాడని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న వయసులోనే 3-4 సంవత్సరాల వయసులోనే ఆయన నుంచి వచ్చిన వాగ్దాటి నాలో అలా ప్రవేశించి నాలో ఒక రచయిత పుట్టాడండి. దానికి తోడు మా తల్లి గారు, ఆవిడ కూడా 2వ తరగతి 3వ తరగతి చదివారు. రాయడం రాదండి, కానీ ఆవిడ గ్రంథాలన్నీ పుస్తకం చూసి చదువుతారు. ఆవిడకి రాయడం రాదు, పుస్తకం చూసి గ్రంథాలన్నీ చదువుతారు. అంత గొప్ప జ్ఞాని ఆవిడ కూడా. వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు కావడం నాకు మహత్తరమైన శక్తి కలిగిందండి. దాంతో నేను రచయితగా నా చిన్నతనంలోనే రూపుదిద్దుకోవడం జరిగింది. అందుకని నాకు వాళ్ళిద్దరూ ప్రథమ గురు దేవులు. బాగుంది. మీ తెలుగు ప్రస్థానం, సాహితీ ప్రస్థానము అలా మొదలు అవ్వడము, అందులోనూ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహాన్ని మీకు ఎంతగానో ఇవ్వడము చాలా సంతోషం సార్. తర్వాత అండి, అయితే సార్ ఇప్పుడు మామూలుగా మన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఉన్నాయి. అందులో మీ గురించి నేను గమనించినప్పుడు ఇన్ని ప్రక్రియల్లో రచన చేయడము అద్భుతం. అలా ఏ విధంగా మీరు వివిధ ప్రక్రియలో రచన చేయడానికి అలా సమయం ఎలా కుదిరింది? ఆ అనుభవాలు ఏంటి సార్? చెప్పాలంటే అండి, నాకు ఈ ప్రవృత్తిలో ప్రోత్సహించిన వారు కొంతమంది ఉన్నారు. వారు వివిధ రంగాలకు సంబంధించిన వారు. అందుచేత నాలో వివిధమైనటువంటి భంగములు ఆ రోజే ఏర్పడినాయి. అవి ఎన్ని రచన ముందుకు సాగడానికి ప్రోత్సాహం ఇచ్చినాయి. ఆ ప్రాసెస్ లో మా అక్క, ఆవిడ ఆ చిన్నతనంలోనే నా చేత నాటకాలు వేయించేదండి. నాకు 5 ఏళ్ల వయసులో పౌరాణిక నాటకాలు వేయించేది ఆవిడ ఆ స్టేజ్ మీద, ఆ 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు. తర్వాత భామిరెడ్డి అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన చిన్నతనంలోనే, అంటే 10-15 సంవత్సరంలోనే కథలు రాసి నాకు పట్టుకొచ్చి చూపిస్తుండేవాడు. నన్ను ప్రోత్సహించి నన్ను ఎందుకు రాయవు నువ్వు అని నన్ను గట్టిగా మాట్లాడుతుండేవాడు. అతను నాకన్నా చిన్నవాడై ఉండి 1 సంవత్సరం నాకన్నా ఎక్కువగా అతను ఆ వయసులో రాసేస్తున్నాడని నాకు అతని మీద ఒక కసి, కోపం, ద్వేషం లాంటివి నిజంగా కలిగాయండి అప్పట్లో. వాట్ల నుండి నాలో ఒక రచయిత ఉద్భవించాడని నేను అనుకుంటున్నాను. ఇలా చాలా మంది నా జీవితంలో రకరకాల కోణాల్లో కథలు రాయడానికి, రకరకాల శైలుల్లో రాయడానికి చాలా మంది ఆ చిన్న వయసులోనే నాకు నా జీవన పయనంలో తగిలారు. అలాగే కొన్నాళ్ళు పోయిన తర్వాత అదృష్ట దీపక్ గారని ఒక పెద్ద సినిమా కవి గారు, ఆయన కూడా మా ఊర్లో మా ఇంటికి ఒక వీధి అవతల ఉండేవారు. ఆయన కూడా అప్పట్లో నేను కూడా 10-15-20 సంవత్సరాల వయసులో విరివిగా కథలు రాసుకునేటప్పుడు నా కథలు చదివి నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత రావాడ కృష్ణ గారని ఒక పెద్ద ఆర్టిస్ట్, ఆయన కూడా ఆయన వేసినటువంటి ఆ బొమ్మలన్నీ కూడా గ్రంథాల కింద తయారు చేసి అట్టే పెట్టుకుని మమ్మల్ని అందరినీ, పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి చూపించి చూడమని చదవమనివారండి. అది ఎందుకు అంటే ఆయన అలా చూపించడం వల్ల మాలో ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ అప్పట్లోనే కలిగింది. ఆయనలా మనం కూడా ఏదో ఒక ప్రవృత్తిలో విజయం సాధించాలి. ఇన్ని విజయాలు ఆయన మూట కట్టుకుని మనకు ఎలా చూపిస్తున్నారో మనం కూడా అలాగే ప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నం ఆ వయసులోనే మా కుర్రకారికి అందరికీ కుదిరింది. ఇన్ని రకాలుగా ఎంతమంది వ్యక్తులు మా జీవితాల్లో చిన్నతనంలోనే ప్రవేశించడం వల్ల మీరన్నట్లు వివిధ కోణాల్లో మేము వివిధ జోనర్లలో కథలు రాయడానికి మాకు శక్తి కుదిరిందండి. అలాగే మా చిన్ననాటి గురుదేవులు, మాకు ఆలు కూడా నాకు 2-3 సంవత్సరాలు రాలేదండి. అప్పట్లో పెద్దంటి నారాయణాచార్యులు గారని చాలా పెద్ద మంచి వ్యక్తి అండి. ఆయన, గోపాలరావు మాస్టారు, నంద్యాల సత్యనారాయణ మాస్టారు, వీరందరూ కూడా మా గురుదేవులు. వాళ్ళని ఈ సమయంలో ముందుగా తలుచుకోవడం మంచిదన్న విషయంతో నేను మీకు విషయాలు చెప్తున్నాను.
వారందరి యొక్క ప్రోద్బలంతో నేను ఇంత వాడిని అయ్యానేమో అని అనుకుంటున్నాను. తర్వాత నాకు ముఖ్యంగా జీవితంలో ఈ సాహితీ విజయాలు సాధించడానికి ఫస్ట్ స్టెప్ ఇచ్చింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారండి. అప్పట్లో ఉషశ్రీ గారని ఉండేవారు విజయవాడ కేంద్రంలో. వారు రామాయణ భారత భాగవతాలు చెబుతూ ప్రశ్నలకు జవాబులు ఇస్తుండేవారు చివరిలో. అప్పుడు నాకు 10-12 ఏళ్ల వయసే. ఆ వయసులో వారు ఇచ్చే ప్రశ్నలు వింటూ మనం ఎందుకు ప్రశ్న పంపించకూడదు అని నేను ప్రశ్నలు పంపుతుంటే నా ప్రశ్నలు కూడా జవాబులు చెప్తుండేవారు ఆయన ఆ వయసులో. నాకు అది ఎంతో ఆనందం కలిగింది. ఆయన అంతటి వారు మన వయసు అంతా నేను వేసిన చిలిపి ప్రశ్నలకు ఆయన చక్కగా సమాధానం చెప్తున్నారు అని ఒక ఉత్సాహం నాలో ఆ వయసులోనే కలగడానికి ఆ రేడియో, ఆకాశవాణి రేడియో నాకు బాగా ప్రోత్సాహం ఇచ్చిందండి. ఆ తర్వాత స్కెచ్లు రాయడం, కవితలు రాయడం, రేడియోకి నాటకాలు రాయడం జరిగినాయి. అంటే అప్పుడు మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇలాంటి మహామహులు నాటకాలు రాస్తుండేవారు ఎక్కువగా రేడియోకి. ఆ సమయంలో నేను చిన్న కుర్రాడిగా చిన్న సరదా నాటకాలు రాసి నేను పంపిస్తేనే అది కూడా ప్రసారం అయ్యేవి రేడియోలో. అలా నా సాహితీ ప్రయాణంలో వారందరూ నాకు ముఖ్యులుగా నేను తలుచుకుంటూ ముందుకు వెళుతున్నానండి. ఈ యొక్క తెలుగు సాహితీ ప్రస్థానంలో ఏవైనా మీ అనుభవంలో తీపి గుర్తులుగా ముఖ్యమైన సంఘటనలు ఏమైనా జరిగాయా సార్? ఉన్నాయండి. వీటి గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి, ప్రత్యేక సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ సంఘటనలన్నీ చెప్పే ముందు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. నేను ఈ ప్లాట్ఫారం వరకు రావడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ వాగ్దేవి కళాపీఠం వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు కథల పోటీ నిర్వహించడం అనేది జరిగింది, అందులో నేను పాల్గొనడం అనేది జరిగింది. దానికి ఏదో ఒక బహుమతి, విశిష్ట బహుమతి రావడం అనేది జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత టోరీలో నా పరిచయం భాగ్యం కలిగింది. ఎంతటి మహా గొప్ప విజయం ఇది! నా జీవితంలో ఒక మరపురాని ఒక మైలురాయి లాంటిదే. ఒక మంచి పరిచయం మీలాంటి ఒక మంచి సోదరి ద్వారా జరగడం అనేది కూడా నాకు చాలా ఆనందం కలిగించే విషయంగా చెప్పుకుంటూ, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ నా ముఖ్య సంఘటనలు, ప్రత్యేక సంఘటనలు కూడా వివరంగా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా సార్. అలాగే 1975లో నా మొట్టమొదటి రచన అండి ఆంధ్ర సచిత్ర వారపత్రిక. ఆ కథ పేరు బుద్ధిలేని మనిషి. అప్పట్లో నేను బుద్ధిలేని మనిషిని కథను రాశాను అని నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తే నన్ను తిట్టేవారండి వాళ్ళు. నన్ను బుద్ధిలేని మనిషి అంటున్నావా నువ్వు అనేవారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి వివరించడం చాలా కష్టమైపోయిందండి. తర్వాత రెండవ స్టెప్ గా విజయ చిత్ర అనే ఒక మంచి ప్రత్యేకమైనటువంటి సినిమా పత్రిక ఉండేదండి. ఆ పత్రికలో సినిమాకు కథల పోటీ అని పెట్టారు. 1980-82 అంటే ఎన్ని సంవత్సరాల క్రితం చూడండి అది. అప్పటి నా వయసు బాగా తక్కువ. ఆ సినిమాకి కథల పనులు రాయడం ఏంటని నేను మొత్తానికి ఆగిపోయానండి. ఆ డేట్ వాళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. కానీ ఒక విజయం మనల్ని ఆవహిస్తుంది, మనకే దక్కుతుంది అనడానికి నిదర్శనం కారణం ఏమిటంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ కథల పోటీ గడువును 15 రోజులు పెంచారు. పెంచడంతో నాలో ఒక ఉద్రేకం పెరిగి మనం ఈ టైంలో రాసి పంపుదాం అనే ప్రయత్నంతో నేను రాసి పంపిన కథకే బహుమతి వచ్చిందండి. రాయడం మానేద్దాం అనుకుని వాళ్ళు ఇచ్చిన టైం, ఎక్స్ట్రా టైం నేను ఉపయోగించుకొని ఎంతమంది ఎంత గొప్ప మహామహులు, ఎన్ఆర్ నంది ఇలాంటి మహామహులు అప్పట్లో కథలు రాసేవారండి. అలాంటి మహామహుల దగ్గర మనం నిలబడడానికి, నుంచుని మాట్లాడడానికి కూడా సరిపోయినటువంటి ఆ వయసులో నేను రాసి పంపిన కథకి నాకు బహుమతి వచ్చిందని నేను గొప్పతనం కాదు ఇప్పుడు చెప్పుకునేది, ఒక ప్రయత్నం, కృషి, పట్టుదల. బాగుంది. తర్వాత సింపుల్ గా చెప్పుకుంటే అండి, అప్పాజ్యోసుల విష్ణు భట్ల ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించినటువంటి కథల పోటీల్లో బహుమతి. అలాగే నిమ్స్ హైదరాబాద్ వారు కూడా కథల పోటీ నిర్వహించారు, అందులో బహుమతి. స్వాతి పత్రిక అనిల్ అవార్డ్ లో ఒక పురస్కారం. అలాగే ఆరాధన సాహితీ సంస్థ కథల పోటీలో బహుమతి. అభ్యుదయ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి కథల పోటీలో జడ్జిగా రావూరి భరద్వాజ్ గారని మహామహులు
వారు నిర్ణయించినటువంటి కథకు బహుమతి. అలాగే సిపి బ్రౌన్ సాహితీ స్రవంతి పత్రికను వచ్చేదండి అప్పట్లో 2011లో, అందులో నా కథకి బహుమతి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటే నేను గాంధీ తాత అనే ఒక కథ రాశానండి. అది ఒక పత్రికలో ప్రచురితమైంది. అది బడికి వెళ్ళినటువంటి పిల్లల్ని బడికి ఎలా పంపించాలి అనేటటువంటి స్క్రూ. అయితే ఆ కథతో మేము కదలిక అనే ఒక టెలిఫిల్మ్ ని అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందండి. చిన్న సినిమాగా తీసినటువంటిది. అది చాలా టెలిఫిల్మ్ గా అది వచ్చి చాలా స్కూళ్ళలో కూడా ప్రదర్శించారు. దానికి చాలా బహుమతులు అది వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు పాటలు రాయడం, జానపద గేయాలు రాయడం ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన అమ్మ ఇచ్చినటువంటి వరాలు కనుక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకప్పుడు పాటల పోటీ నిర్వహించారండి ఒక పత్రికలో. అప్పుడు నేను ఒక జానపద పాట వారికి పంపించడం జరిగింది. అప్పుడు వారు జడ్జిగా ఉండి వారికి వచ్చినటువంటి వందలాది పాటల్లో నా పాటకు ప్రథమ బహుమతి ఇవ్వడం, ఆ పత్రికా ముఖంగా నన్ను చాలా ఎక్కువగా వారు పొగడడం, నువ్వు కాబోయే రోజుల్లో మహా గొప్ప సినీ గేయ రచయిత అవుతావని వారు ప్రశంసించడం లాంటి ఎన్నో జరిగినాయండి. అది కూడా చెప్పుకోవాల్సిన ఘట్టం. తర్వాత ఉత్తర అమెరికా తానా వారు ఆ కవితల జూమ్ మీటింగ్ లో కూడా నా కవితకి మంచి ప్రశంస దక్కింది. ఇంకా ఉంటే చాలా చాలా ఉన్నాయండి. ముఖ్యమైనటువంటి చెప్పుకోవాల్సి ఉంటే మన తెలుగు కథలు .com వారు 20 సార్లు నా కథలకు ఉత్తమ బహుమతులు ఇచ్చారు. సంచిక అనే వెబ్ మ్యాగజైన్ వారు బహుమతులు ఇచ్చారు. స్వాతిలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిల్ అవార్డు కథల పోటీ అని పెడుతున్నారండి. వారికి నేను 2 కథలు ఒకేసారి పంపించాను. ఆ 2 కథలకి కూడా బహుమతి ఇచ్చారండి ఒకేసారి. అలాగే మాధురి పత్రిక వారు, అక్షరాలతో పత్రిక వారు, నెచ్చలి పత్రిక వారు, కెనడా డే వారు, తెలుగు భాషోద్యమ సమితి వారు వీరందరూ నా కథలకి బహుమతి ఇచ్చారు. కహానియా, శ్రీశ్రీ కళావేదిక, సుమతి, కథామంజరి, మాధురి, సాహో, విశాలాక్షి, నిత్య అంటే ఒకప్పటి పత్రికలు యువ, జ్యోతి, ప్రభా పత్రిక, భూమి, తరంగిణి, పల్లకితో సహా ఇప్పటి హాస్యానందం, ఉషా ప్రింట్ పత్రికల వరకు కూడా నా కథలకు అందరూ బహుమతులు ఇచ్చారండి. ఇవన్నీ చెబుతూ ప్రత్యేక సంఘటనలు ఒక 2 చెప్పి ముగిస్తాను. చెప్పండి. అమృతం కురిసింది అనే ఒక నా అవార్డు కథను ఈ మధ్య సినిమాగా తీయడానికి కొంతమంది ప్రయత్నించి కాస్త ఆగి మళ్ళీ ఈ మధ్యనే ప్రయత్నం మొదలు పెట్టారు. తర్వాత రెండవ విషయం, నా కథల మీద ఒక 2 స్టూడెంట్స్ డాక్టరేట్ గురించి పరిశోధన చేస్తున్నారండి. అభినందనలు. నా బహుమతి కథల మీద. తర్వాత పత్రికలకు ముఖ చిత్రంగా కూడా నేను చాలా సార్లు వచ్చానండి. కొన్ని పత్రికలు నా బొమ్మను ముఖ చిత్రంగా వేసి పత్రికలు రిలీజ్ చేశాయి. అలాగే పత్రికల్లో కూడా 10 పేజీలు నా పరిచయాలు కూడా చాలా పత్రికల్లో చాలా సార్లు వచ్చాయి. ఇక చెప్పుకోవాల్సి అంటే మన తెలుగు కథలు .com అనేవారు ఏకంగా నా 100 కథలు పబ్లిష్ చేశారండి ఒకే సంస్థ వారు. అలాగే తపస్సు మనోహరం కూడా రమారమి అన్ని కథలు ఒకే సంస్థ వారు పబ్లిష్ చేశారు. అంటే నాది చాలా ఎక్కువ లాంగ్ పీరియడ్ కనుక ఈ పీరియడ్ లో ఇవన్నీ సంభవం జరిగినాయి. అలాగే చాలా ఛానల్స్ ఈ మధ్యన వివిధ ఛానల్స్ పాడ్కాస్ట్ స్టోరీలు చదివి వినిపిస్తున్నారండి ఆడియోల కింద. అందులో నా 300 కథల వరకు కూడా పాడ్కాస్ట్ అయ్యాయండి. అవునా? నేను నా గొప్పతనం చెప్పుకోవడం కాదు, ఇది అమ్మ ఇచ్చిన గొప్పతనం. అమ్మ సరస్వతి మాత ఇచ్చిన గొప్పతనంతో ప్రస్తుతం నేను యూట్యూబర్ గా కొనసాగుతున్నాను. స్పాటిఫై పాడ్కాస్టర్ వాల్గర్ గా కూడా నేను కొనసాగుతున్నాను. ఇదండి నా ప్రత్యేక సంఘటనలు, ముఖ్య సంఘటనలు. బాగుందండి సార్. ఇప్పుడు కోపల్లె విజయప్రసాద్ గారి స్మారకార్థము పెట్టినటువంటి ఈ యొక్క ఉగాది కథల పోటీలలో భాగంగా మీకు ప్రోత్సాహక బహుమతి లభించినటువంటి ఆ కథ ఏంటో మన శ్రోతలకి కూడా మీ మాటల్లో తెలియచేస్తారా? ఆ కథ నేపథ్యాన్ని కూడా మాకు చెబుతారా సార్? తప్పకుండానండి. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు ఈ 2025 సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఉగాదికి కథల పోటీ నిర్వహిస్తున్నామన్న ప్రకటన నేను చూశానండి. చూసిన వెంటనే అందులో ఏ విషయం మీద కథ రాయమన్నారు అని నేను పరిశీలించినప్పుడు వారు ఒక పాయింట్ ఇచ్చారండి. అందులో
కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని ఆనందంగా చదవగలిగేటటువంటి బేస్మెంట్ తో కథ రాయమని వారు కోరారు. నాకు చాలా ఆనందం వేసిందండి అప్పుడు. ఏదో హాస్యకతో, సరసకతో, లేకపోతే ఇంకొకతో, ఏదో డిటెక్టివ్ కతో అనకుండా వారు ఒక మంచి లైన్ తీసుకొని దాని మీద మమ్మల్ని కథ రాయమని వారు కోరడంతో నాకు చాలా ఆనందం కలిగిందండి. ఆ జోనర్ లోనే నేను చాలా కథలు రాశాను. ఇప్పుడు కూడా ఆ జోనర్ లో వారు కథ రాయమని అడగడంతో నేను కథ గురించి కుస్తీ పట్టడం మొదలెట్టానండి. ఒక 15 రోజుల వరకు నాకు కథకి స్క్రూ దొరకలేదు. ఎందుకంటే వారు కోరిన పాయింట్ నాకు నచ్చింది. దానికి చాలా మంచి కథ పంపాలి అని నేను అనుకున్నాను. ఇప్పుడు ఒక సరదా విషయం మీకు చెప్పవలసి వస్తే, కొంతమందికి ఎక్కడో ఊటీలో కూర్చున్నప్పుడు లేకపోతే సీషోర్ లో కూర్చున్నప్పుడు కథలకి పాయింట్లు దొరుకుతాయండి, మంచి పాయింట్లు. లేకపోతే హిమాలయ పర్వతాల్లో విహరిస్తుంటే నాకు పాయింట్ దొరికింది అని చెప్తూ ఉంటారు. కానీ నాకు మంచి కథలకి పాయింట్ స్క్రూ ఎక్కడ దొరుకుతుందో చెప్పమంటారా? చెప్పండి సార్. మీరు నవ్వకుండా ఉంటానంటే, నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు నాకు పాయింట్ దొరుకుతుందండి. బాగుంది. అది నాకు ఆ రకంగా ఆ సమయంలోనే నాకు కథలకు స్క్రూలు, పాయింట్లు, ఆ టర్నింగ్ పాయింట్లు అవన్నీ నాకు ఆ సమయంలోనే వస్తుంటాయి, గుర్తుకు వస్తుంటాయి. అక్కడే ఉన్నటువంటి ఒక పేపర్ మీద నోట్ చేసుకొని నేను బయటకు వచ్చి పూజ చేసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇది ఆ రకంగా ఒక మంచి పాయింట్ నాకు లభ్యమైందండి. ఆ రోజులు, ఆ మనుషులు, ఆ ప్రేమాభిమానాలు అనే ఒక టైటిల్ మీద కథ రాయాలనిపించింది. అయితే దీనికి ఒక పల్లెటూరి వాతావరణాన్ని తీసుకోవాలనిపించింది. ఆ పల్లెటూరి వాతావరణంలో ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక అన్నగారు, పల్లెటూరులో ఉన్నటువంటి ఒక తమ్ముడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, పల్లెటూరులో ఉండేటటువంటి ఆ సంక్రాంతి సంబరాలు, వీటిలన్నిటిని మేళవించి కథ రాసేసానండి. కానీ ఫైనల్ గా కథ ముగింపు నాకు కుదరలేదు. చాలా రోజులు మళ్ళీ కుస్తీ పట్టాను వారికి మంచి కథ పంపాలని. మళ్ళీ నాకు అదే ప్లేస్ లో కథకి ముగింపు దొరికింది. వెంటనే ఆ కథని నేను అనుకున్న ఆ ముగింపుతో ఆ కథని పూర్తి చేసి వారికి పంపడం. ఆ కథ ఆ విభాగంలో ఆ జడ్జిలు చదివి ఆ ముగింపు కథకి ఉన్నటువంటి ఆ టర్నింగ్ పాయింట్, ఆ కొసమెరుపు చాలా బాగుంది, ఇందులో మంచి విలువలు ఉన్నాయని వారు ఒక విశిష్ట బహుమతిగా ఆ కథను సెలక్షన్ చేయడం, ఆ కథకి మంచి బహుమతి పురస్కారం ఇవ్వడం, అవార్డులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత కూడా వారు మళ్ళీ స్టోరీ ద్వారా మాకు ప్రపంచానికి పరిచయం అయ్యే అవకాశం కూడా కల్పించడం, ఇది చాలా మహత్తరమైన విషయంగా నేను శ్రీ వాగ్దేవి కళాపీఠం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులైన శ్రీ బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారికి పాదాభివందనం చేసుకుంటూ, వారికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్నటువంటి వారికి కూడా మరొకసారి మీ తరపున, మన శిలాక్షరాల కార్యక్రమం తరపున ప్రత్యేక అభినందన పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా సంతోషం అండి. అయితే సార్, మామూలుగా మీరు రాసినటువంటి కథ అనేది బహుమతి లభిస్తుందని మీరు అనుకున్నారా? ఈ కథకి తప్పకుండా బహుమతి వస్తుందని నేను ముందుగానే అనుకుని పంపించానండి. ఎందుకంటే నాకు ఆ కథ మీద ఉన్నటువంటి నాకు ఆ కథతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అలాంటిది. అందులో కొన్ని సంఘటనలు నేను జీవితంలో అక్కడక్కడ కొన్ని చోట్ల జరిగినవి కూడా చూసినవి అందులో చూపించాను. ముగింపు బాగా కుదరడంతో తప్పకుండా ఈ కథకి ఏదో ఒక బహుమతి వస్తుందన్న నిశ్చయంతో పంపించానండి. నా నమ్మకం వమ్ము అవ్వకుండా అలాగే జరిగింది. అది విషయం అండి. బాగుందండి, చక్కగా తెలియజేశారు. ఇంకా దాదాపుగా మీ గురించి నేను చూసినప్పుడు గురుగారు దాదాపుగా 900 కథలు రాయడము, ఇటు 200 కవితలు రాయడము, గేయాలు రాయడము, ఇటు సూక్తులు, నాటికలు, ఇవన్నీ రాయడానికి మీకు సమయం ఎలా అది సాధ్యమైంది సార్? ఇన్ని ప్రక్రియల్లో, తెలుగు సాహిత్య ప్రక్రియలు రచించడానికి ఎలా సాధ్యమైందంటారు? చెప్పారు కదండి, ఇదంతా అమ్మ చదువుల తల్లి సరస్వతి మాత ఇచ్చినటువంటి కటాక్షం. ముందుగా చెప్పాలంటే తదుపరి నేను చేసేటటువంటి ఒక వృత్తి ప్రజలతోటి మమేకమైనటువంటి వృత్తి నిర్వహించేవాడినండి.
ఆ వృత్తిలో నాకు ప్రజలతోటి ఎక్కువగా సత్సంబంధాలు ఉండేవి. అలాగే అదే సేమ్ టైంలో వాళ్ళతోటి తగువులు, వాగ్వివాదాలు ఇలాంటివన్నీ చిన్న చిన్నగా ఆ వ్యాపార రీత్యా అందరితోటి చాలా డిస్కషన్లు, సమస్యలు ఎన్నో ఉండేవి. వాటి అన్నిటిలోంచే నాకు కథలు పుట్టాయి. ఆ పాత్రల్లోంచి, ఆ మనుషుల్లోంచి, ఆ భావాల్లోంచి, వాటిలోంచే నాకు రకరకాల మనుషులు పుట్టారు, రకరకాల పాత్రలు పుట్టాయి, రకరకాల కథలు పుట్టాయి. ఎన్నో కోణాల్లో నేను కథలు రాయడానికి బీజాలు నిజంగా నాకు ఆనాడు, నాకు ఆ వయసులో నాకు ఎదురైనటువంటి ఆ ప్రజలే, ఆ ప్రజల నుండే నాకు ఆ కథలకు, అన్ని కథలకు బీజాలు పండి అని ఖచ్చితంగా చెప్పగలను. ఆ విధంగా చెప్పడానికి మీకు ఈ సాహితీ జీవితంలో మనసుకు నొప్పి కలిగించిన సంఘటనలు ఏమైనా మీకు గుర్తున్నాయి సార్ మీ అనుభవం? ఉందండి. ఎందుకంటే సమాజంలో మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి అన్నది కూడా మనం బ్యారేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ప్రాసెస్ లో మీరు అడిగిన దానికి మనసుకు బాధ కలిగించిన సంఘటనలు 2-3 చెప్తాను. నాకు ఒక ముఖ్య ఫ్రెండు, నేను కథలు రాస్తున్నటువంటి పూర్వార్థంలో, రాఘవేంద్రరావు గారు మీరు కథలు రాసినటువంటి ఏమన్నా ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుతాను. ఒక పుస్తకం బుక్లెట్ లాంటిది, ఒక కథల సంపుట్ లాంటిది ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుతాను అని అడిగారు. అప్పట్లో నేను బుక్ వేయించలేదండి. ఒక 5-6 సంవత్సరాలకి బుక్ వేయించడం, 10 సంవత్సరాలకి అతను అడిగిన తర్వాత 10 సంవత్సరాలకి బుక్ వేయించడం జరిగింది. ఈ లోపల ఒక 100 సార్లు ఆయన నన్ను అడిగారు అలా బుక్లెట్ ఇమ్మని. ఎక్కడ కనపడితే అక్కడ మీ పుస్తకం ఇవ్వండి, మీ కథల సంపుటి ఇవ్వండి, నేను చదువుతాను, నా అభిప్రాయం చెప్తాను, నా కథలు చదవంటే చాలా ఇంట్రెస్ట్ అని అంటుండేవారు. చాలా బాగుంది, మనకు ఒక మంచి అభిమాని దొరికారు కదా అనే ఉద్దేశంతో నేను కథల సంపుటి వేసిన తర్వాత, ఆయన అడిగిన తర్వాత ఒక 10-15 ఏళ్లకి ఆయన ఉండే స్థలానికి పట్టుకెళ్లి నా పుస్తకం ఇవ్వడం జరిగిందండి. సరే, ఇచ్చిన వెంటనే ఆయన అడగకూడదని ఒక 2-3 నెలలు ఆగి మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఆయన నా పుస్తకం చదివి నా కథల గురించి ఏమన్నా విమర్శనాత్మకంగా ఏమన్నా చెప్తారేమో అని నిలబడ్డాను. ఆయన ఏం మాట్లాడలేదు. అలాగే ఒక 5-6 సార్లు వెళ్ళాను, ఆయన ఏమి మాట్లాడలేదు. మీరు పుస్తకం ఇవ్వమని కూడా అడగలేదు సార్? నేను పుస్తకం ఆయనకి ఇచ్చేసానండి చదువుకోమని. ఆయన చదువుకున్నారు. ఆ విషయాలు కానీ, ఆ విమర్శలు కానీ ఏమైనా చెప్తారేమో, కథలంటే చాలా అభిమానం అన్నారు కదా, చాలా సార్లు పుస్తకం ఇవ్వండి అని అడిగారు కదా అనే ఉద్దేశంతో ఆయన నుంచి ఆ విషయ సేకరణ కోసం వెళ్ళాను. సరే, ఆయన ఆ విషయాలు ఏమీ నా గనక ఎత్తకపోవడంతో నేనే అడిగిస్తానండి. ఏమండి, నేను మీకు ఒక 6 నెలల క్రితం, 4 నెలల క్రితము నా కథల సంపుటి ఒకటి ఇచ్చాను. అది ఈ మధ్య కాలంలో కూడా చాలా అవార్డులు పొందింది ఆ పుస్తకం. అందులో 20 కథలు ఉన్నాయి కదా, మీకు కథలంటే ఇంట్రెస్ట్ అన్నారు కదా, చదువుతా అన్నారు కదా, నేను పుస్తకం ఇచ్చాను, చదివారా అని అడిగేస్తాను. ఆయన ఏమన్నారో తెలుసా అండి? చెప్పండి సార్. రాఘవేంద్రరావు గారు, మీరు నాకు పుస్తకం ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? ఆవేళ నేను అలమరలో పెట్టేసి మర్చిపోయినట్టున్నానే. అరే, ఈ రోజు ఇంటికి వెళ్ళి తీసి చదువుతానండి అన్నాడండి. ఒకసారి ఆలోచించండి, ఈ సాహితీకారుడు మనసు ఎలా కొంచుకుపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంత బాధాకరమైన విషయం. అలాగే ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. అతను కూడా నా క్లాస్మేట్ అండి. అతను ఏమనేవాడంటే, రాఘవేంద్రరావు, నువ్వు కథలు కనుక ముద్రించదలుచుకుంటే, నీకు ఫైనాన్స్ గా ఏమైనా కావాలంటే నేను మంచి పొజిషన్ లో ఉన్నాను కనుక నీకు నేను డబ్బులు నేను ఇస్తాను, నువ్వు పుస్తకం వేయించు అంటుండేవాడండి. సరే, ఇదేదో బాగానే ఉందని నేను చాలా కాలం వెయిట్ చేసి, నాకు సమయం సందర్భం కలిగిన తర్వాత అతను అలా చాలా సార్లు అన్న మీదట ఎప్పుడో 10-15 ఏళ్ళు పోయిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి, నేను పుస్తకం వేయించాలనుకుంటున్నాను, మిమ్మల్ని కలుద్దామని వెళ్ళాను, డబ్బులు అవసరం అంటే కాదు కానీ మీరు రమ్మన్నారు కదా, ఏంటి మీ ఉద్దేశం అని అడిగానండి. అప్పట్లో పుస్తకం ముద్రించాలంటే ఒక 50-60 వేలు అవుతుందండి. ఆయన ఏమన్నారంటే, రాఘవేంద్రరావు, నేను మాత్రం నేను ఒక 1000 రూపాయలు చదువుతాను, తర్వాత మరి మీరు నువ్వు చూసుకో అన్నారు. ఇది కూడా ఎంత బాధాకరమైన విషయం చూడండి. అవును.
ఆయన కథల పుస్తకానికి మొత్తంగా ఫైనాన్స్ చేస్తానన్నట్టుగా ఒకప్పుడు మాట్లాడి, మనం పుస్తకం ముద్రించుకునే టైంలో 60,000 పుస్తకానికి అవుతున్న సమయంలో వెళ్లి అసలు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగితే ఒక 1,000 రూపాయలు ఇస్తాను అని అతను అనడం మరి ఈ రచయితకు ఎంత బాధాకర విషయం ఆలోచించండి. ఇలాంటి బాధాకరమైన విషయంలో నా జీవితంలో చాలా చాలా జరిగినాయండి. అవన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు కనుక మరొకసారి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు బాధపడిన సంఘటనలతో పాటు ఆటోమేటిక్ గా ఒక వ్యక్తికి ఈ కథల వల్ల, ఈ రచనల వల్ల అద్భుతాలు జరిగినటువంటి సంఘటనలు, ఆహ్లాదకరమైన సంఘటనలు కూడా ఉంటూనే ఉంటాయి. కాబట్టి అవి కూడా మీ మాటల్లో మేము తెలుసుకోవచ్చు సార్. చాలా చాలా అండి, చాలా చక్కగా చాలా మంచి విషయం కూడా అడిగారు. ఇందాక మీరు అడిగిన విషయంతో నేను బాధపడుతూనే చెప్పాను. ఇప్పుడు మీరు అడిగిన విషయంతో నేను చాలా ఆనందంగా చెప్తాను. చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఒకప్పుడు నేను హైదరాబాద్ లో ఉండేవాడినండి. హైదరాబాద్ లో నేను నడుచుకుంటూ మార్కెట్ కి వెళ్లి మళ్ళీ నడుచుకుంటూ కొండాపూర్ మా ఇంటి దగ్గరకు వస్తున్నాను. నా వెనుకగానే ఒక వ్యక్తి టాక్సీ మీద నన్ను దాటుకుంటూ వెళ్లిపోయి టాక్సీ ఆఫ్ చేసేసి నేను వచ్చే వరకు ఆగి అతను కిందకి దిగాడు. ఎవరు మీరు అన్నట్టుగా నేను చూశాను. అతని నన్ను పలకరించి, నమస్కారం రాఘవేంద్రరావు గారు అన్నాడు. అరే ఎవరు మీరు అని అడిగాను నేను. నేను మీ ఊర్లో ఒక చిన్న వ్యాపార సంస్థలో పనిచేసేవాడిని, మీరు నాకు బాగా తెలుసు. నా చిన్నతనంలో 10-15 ఏళ్ల వయసులోనే మీరు నాకు తెలుసు. మీరు కథలు బాగా రాసుకుండేవారు, కవితలోని. అప్పట్లో నేను మీవి 1-2 కథలు చదివానండి. మీరంటే నా అభిమాని. మొన్న ఈ మధ్యన పలానా కథ కూడా చదివాను, ఆ మధ్యన పలానా కథ కూడా చదివాను అని 4-5 కథలు చెప్పాడండి. అతని పేర్లు కూడా చాలా ఆశ్చర్యపోయానండి. తర్వాత అతను ఏమన్నాడంటే, గురుగారు మీరు ఇలాగ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, రండి నా టాక్సీలో కూర్చోండి, మీరు మీ ఇల్లు ఇక్కడేనా, నేను దిగబెడతాను రండి మీ ఇంటికి అని చెప్పేసి అతను నన్ను కూర్చోపెట్టుకుని కుర్చీలో, ఆ టాక్సీలో కూర్చోబెట్టుకుని దారి పొడుగుతా నా కథల గురించి అతను విమర్శిస్తూ మా ఇంటికి తీసుకెళ్లి నన్ను దిగబెట్టాడండి. అతనెవరు నాకు తెలియదు. అలాంటి అద్భుతమైన సంఘటన, చాలా గొప్ప సంఘటన ఒకటి జరిగింది. రెండవ సంఘటనగా చెప్పుకోవాల్సి వస్తే, నేను ఒకసారి కాకినాడ అనే పట్టణం ఒక మ్యారేజ్ కు వెళ్ళానండి. నేను మ్యారేజ్ కు వెళ్లి అక్కడ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక మధ్యతరగతి వ్యక్తి లాంటి వ్యక్తి ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. ఇంచుమించు నా వయసు మీద చాలా సగం వయసే ఉంటుంది అతనిది. వచ్చి నాకు నమస్కారం పెట్టాడు. గురుగారు నేను మిమ్మల్ని ఎరుగుతానండి, మీరు నాకు తెలుసు అన్నాడు. ఎలాగయ్యా అంటే, మీరు ఒక సభలో వచ్చారండి, మీరు ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు, మీకు సన్మానం జరుగుతున్నప్పుడు నేను చూశాను, మీరు నాకు కొద్దిగా పరిచయమే, మీతో మాట్లాడకపోయినా మీ కథలది నేను అప్పుడప్పుడు చదువుతుంటానండి అన్నాడు. అలాగా మామూలుగానే చెప్తుంటారు కదా ఇలా అందరూ అనుకున్నాను. చివరికి ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి, గురుగారు మీరు పలానా పత్రికలో పలానా కథ రాశారు, ఆ కథ నేను చదివి మానసికంగా నేను మార్పు చెంది వదిలేసినటువంటి నా భార్యను మర్నాడే వెళ్లి ఇంటికి తీసుకొని తెచ్చుకున్నానండి అన్నాడు. పులకరించిపోయాను. అదే అంటే కథలో ఒక వ్యక్తిని అందులో వారు లీనమై వారికి స్పష్టంగా అర్థవంతంగా ఒక ఆలోచన శక్తిని పెంచే విధంగా ఆ కథ ఆకట్టుకుంది అంటే అందులో ఎంత అర్థవంతమైనటువంటి సంఘటనలు, విషయాలు ఉండి ఉంటాయి గురుగారు. నేను పులకరించిపోయి వెంటనే పైకి లేచి అతను గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి నిజమేనా అని అడిగి తెలుసుకుంటే అతను కథ మొత్తం చెప్పాడండి. కథ మొత్తం చెప్పి తను మారిపోయినట్టు, ఇక తన భార్యను జాగ్రత్తగా చూసుకోవడానికి నిశ్చయించుకున్నట్టు చెప్పాడు. అది చాలా ఆనందకరమైనటువంటి ఒక సంఘటన. బాగుంది. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. ఒక టౌన్ లో నేను ఒక బట్టల షాప్ కి కొంచెం పర్చేజ్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పటికే నేను కొన్ని కవితలు, కథలు రాసి ఉన్నాను.
ఆ షాపు ఓనరు ఒక లెటర్ రాస్తున్నాడండి. అప్పట్లో ఈ సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లది తక్కువ. అతను ఒక లెటర్ రాసి ఆ లెటర్ పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పోస్టల్ కవర్ ఏంటి అని నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పోస్టల్ కవర్ మీద నా అడ్రస్ ఉంది. ఇదేమిటి నా అడ్రస్ ఉంది అని, ఏమిటి అని చాలా జాగ్రత్తగా నిశ్చితంగా చూస్తే అతను ఇంకా ఆ లెటర్ కొంచెం కొంచెం రాస్తున్నాడండి. అది నెమ్మదిగా చదివాను. అతను రాస్తుంటుండగానే అలా నిలబడి ఏదో అలా చదివితే అతను ఇందాకట్లాగే నా కథ ఒకటి చదివి మూసేసిన తన షాపుని మళ్ళీ ఉత్సాహంతో తెరిచాడట. అతను షాప్ లో డ్యామేజ్ అయిపోయాడండి, చాలా అప్పుల పాలైపోయాడు. ఒక నెల రోజులు షాపు మూసేసి సూసైడ్ కూడా చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చేసాడట. కానీ అలవోకగా ఏదో ఒక పత్రికలో నా పడినటువంటి జీవన చిత్రం అనే ఒక కథ చదివి, జీవితం అంటే చాలా ఉంది కదా, ఏమిటి జీవితాన్ని నేను ఇలా ముగించేసుకోవాలనుకుంటున్నాను అని రిపెంట్ అయ్యి మనసు మార్చుకుని అతను మళ్ళీ ఆ తర్వాత షాపు రీఓపెన్ చేసేటట్టు. ఆ విషయం ఆ కాగితంలో రాసి కవర్ లో నా అడ్రస్ అప్పటి వరకు దొరక్క నా అడ్రస్ దొరికితే కవర్ లో పెట్టి నాకు పంపించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అక్కడ నేనున్నాను. అది ఎంత గొప్ప సంఘటన జీవితం అంటే. రచయితలకు వాళ్ళకు కొత్త ప్రాణం వస్తుందండి ఇటువంటి సంఘటనలు. కొన్ని వాళ్ళకు కొత్తగా ఇంకో చాలా సంవత్సరాలు బ్రతికి చాలా మంచి మంచి కథలు రాసి సమాజాన్ని చాలా ఉద్ధరించాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి గొప్ప సంఘటన అండి అది. అప్పుడు నేను అతనికి, నేనేనయ్యా రాఘవేంద్రరావు, ఏం రాస్తున్నావు ఏంటి, నేనే రచయితనంటే అతను బయటకు వచ్చి నా కాళ్ళకి నమస్కరించి జరిగిన సంఘటన అంతా చెప్పి నన్ను చాలా ఆనందపరిచాడండి. నేను కూడా తన్మయం చెంది అతన్ని కౌగిలించుకున్నాను. అలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయకు నాయనా, జీవితం అంటే ఏంటనుకుంటాం, భగవంతుడు ఇచ్చిన కోరని వరం కదా అది, దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు అని అతనికి మంచి మాటలు చెప్పానండి. ఇలాంటి మహత్తరమైనటువంటి గొప్ప సంఘటనలు కూడా చాలా చాలా నా జీవితంలో జరిగాయి. ఒకప్పుడు కూడా నేను కథలు రాయడం మానేద్దామని నిశ్చయించుకున్నానండి ఒక మధ్య కాలంలో. అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలు నాకు ఎదురయ్యాయి. ఇంకా అప్పుడు మళ్ళీ అదే మన కథలు చదువుతున్నారన్నమాట. మన కథలు చదివి అక్కడక్కడ ఒక్కళ్ళైనా వాళ్ళ జీవితాలను మార్చుకుంటున్నారన్నమాట. మన వల్ల ఒక్కళ్ళైనా జీవితం బ్రతుకుతున్నారన్నమాట హాయిగా ఆనందంగా అనేటటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ కథలు రాయడం మొదలెట్టేవాడిని. మళ్ళీ విజృంభిస్తూ మళ్ళీ కథలు రాయడం మొదలెట్టేవాడిని. మామూలుగా మీరు ఏ జోనర్స్ లలో కథలు రాస్తే బాగుంటుంది, ఎలా రాస్తారు, మామూలుగా మీకు ఎలా రాస్తే ఇష్టంగా ఉంటుంది, ఆ విషయాలు కూడా మాతో పంచుకుంటారు సార్? తప్పకుండానండి. చాలా నాకు ఆనందదాయకమైన విషయం ఇది. ఎందుకు అంటే కథలలో చాలా జోనర్స్ ఉన్నాయండి. ఈ సామాజిక అంశాలకు సంబంధించిన కథలు, మానవ సంబంధాల కథలు, సరదా హాస్య కథలు, క్రైమ్ కథలు, బాలల కథలు, సరస కథలు, దైవాంశ కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, చారిత్రాత్మకం, పౌరాణిక కథలు, సస్పెన్స్ కథలు, ఇన్ని జోనర్లు ఉన్నాయండి. ఇంకా వ్యాసాలు, నాటికలు, నాటకాలు, కవిత్వాలు, పాడ్కాస్ట్, ఇవన్నీ కూడా. ఇవన్నిటిలోని ఆ తల్లి సరస్వతి మాత నాకు ప్రావీణ్యం ఇచ్చింది. ఇవన్నీ జోనర్లలోని నేను కథలు రాయగలిగాను. అంటే ఒక మనిషిని నేను విమర్శించడం కాదు. కొంతమంది ఉన్నారంటే ఒక హాస్య కథలు మాత్రమే రాస్తారు. అవునండి, అందుకే అంటున్నాను ఇన్ని ప్రక్రియల్లో రచన చేయడం అనేది అసాధ్యం కదా అని. కొంతమంది ఉన్నారంటే కవిత్వాలు మాత్రమే రాస్తారు, కథలు కూడా రాయరు. వాళ్ళు కవిత్వం అంటారు. అలాగే కొంతమంది కథలే రాస్తారు, కవిత్వాలు రాయలేరు. నేను కవిత్వాలు కూడా కొన్ని వందల కవిత్వాలు రాశాను. అందులో 50-60 కవిత్వాలకి బహుమతులు కూడా వచ్చాయి. ఇదంతా ఆ సరస్వతి మాత నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప బ్రతుకు అనుకుంటూ, ఈ జోనర్లన్నిటిలోకి ఈ సామాజిక అంశాలు, మానవ సంబంధాలు జోనర్ కథలు 80% నేను రాశానండి. మిగతా 20% మిగతా కథలు, హాస్య కథలు, కామెడీ, అదే సస్పెన్స్ కథలు, సైన్స్ కథలు, ఇవన్నీ ఓన్లీ 20% మాత్రమే. మానవ సంబంధాలు కథలు మాత్రమే నేను ఎక్కువగా రాయగలుగుతాను. అదే కోవలో
ఈ ఈ ఈ ఆ మనుషులు, ఆ రోజులు, ఆ మానవ సంబంధాలు అనే కథ కూడా వాగ్దేవి కళాపీఠం వారికి అదే కోవలో రాసి పంపడం జరిగిందన్నమాట. అలా ఇన్ని జోనర్లలో ఈ పర్సెంటేజ్ లో నేను కథలు రాయగలిగాను అన్నమాట అండి. అయితే సార్ నాకు ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఒక కథకులు రాసినప్పుడు ఆ కథ ఎలా ఉంటే బాగుంటుందంటారు? ఔత్సాహికులు కూడా వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? ఎలా ఉంటే ఇంకా ఆకట్టుకునే విధంగా, ఆలోచించే విధంగా, ఒక సృజనాత్మకతను పెంచే విధంగా కథ ఎలా ఉంటే బాగుంటుందంటారు? మీ అభిప్రాయం మన శ్రోతలకు తెలియచేస్తారా? కథ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అండి ఈ సామాజిక మాధ్యమాలు ఏర్పడిన తర్వాత కథలు చాలా మంది రాస్తున్నారండి. ఇదివరకు పూర్వపు కాలంలో కథలు చాలా మంది రాసేవారు. ఆ పత్రికలు, ప్రింట్ పత్రికలు వచ్చే కాలంలో. తర్వాత ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు ఈ ప్రింట్ పత్రికలు ఆగిపోవడంతో అందరూ స్తబ్దుతులుగా ఉండిపోయారు. చాలా మంది కథలు రాయడం కూడా మానుకున్నారు. ఈ సామాజిక మాధ్యాలు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహంతో చాలా మందిలో ఉన్నటువంటి కవులు, రచయితలు పైకి తెల్లుకి రాయగలుగుతున్నారు. వాళ్ళు కూడా విశేషంగా చాలా మంచి కథలు రాసి మంచి బహుమతులు కూడా పొందుతున్నారండి, కొత్త వాళ్ళు కూడా. అందుకు పత్రికలు నిర్వహించేటటువంటి వివిధ బహుమతులు, వివిధ పోటీలే కారణం. కథ ఎలా రాయాలి అన్నది పత్రికలే నేర్పుతున్నారు, సంస్థలే నేర్పుతున్నాయి. ఎలాగంటే వాళ్ళు ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ మీద కథను రాయమంటున్నారు. మానవ సంబంధాల మీద రాయమంటున్నారు, లేదంటే ఏదో ఇంకొక పాయింట్ ఇచ్చి దాని మీద రాయమంటున్నారు, లేదంటే ఈ బ్రాందీ, విస్కీ, ఈ వీటి మీద ఒక పాయింట్ ఇచ్చి దాని మీద కథ రాయమంటున్నారు. ఆ రకంగా పత్రికల వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్ ని నెమరు వేసుకుంటూ వీళ్ళు కథలు రాయడం, రాసి పంపడం చేయడంతో వీళ్లలో ఆటోమేటిక్ గా ఆ భావాలు అలా అలా విజృంభిస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. కథలు ఎలా రాయాలి అన్నది వాళ్ళంతటా వాళ్ళకే ఇప్పుడు తెలిసిపోతుందండి. గతంలో అయితే తెలియకపోయేది, కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నో మాధ్యమాలు, సినిమా మాధ్యమం ఉంది, మనం టీవీ మాధ్యమం ఉంది, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో కథలు అన్ని ఆటోమేటిక్ గా ప్రతి వాళ్ళ బుర్రలో ప్రింట్ అయిపోతున్నాయి. పత్రికల్లో వచ్చేటువంటి వ్యాసాలు కూడా ఎన్నో కథలు, మన పత్రికల్లో వచ్చే వ్యాసాలు కూడా ఎన్నో కథలను చెప్తున్నాయి. ఇవన్నీ విని ఇప్పుడు కథలు విరవిగా రాయగలుగుతున్నారండి, మంచి కథలు రాయగలుగుతున్నారు, మంచి ముగింపు ఇవ్వగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక విషయం, గతంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను మీకు. చెప్పండి సార్. ఒక 10 సంవత్సరాల క్రితం ఈ పత్రికలన్నీ ఆగిపోయిన సమయంలో ఒక మహా గొప్ప రచయిత ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఒక పత్రికలో. కథ చచ్చిపోయింది అనే స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇచ్చి ఏదో ఆయన రాశారు, అదంతా నేను చదివి, అప్పట్లో నేను కూడా ఇప్పుడు కథలు రాసి పంపడానికి ఏ సామాజిక సంస్థలు ఉండేవి కాదండి, పత్రికలు లేవు, సాహిత్య సంస్థలు లేకుండా అన్ని ఆ రోజులు అలా బిసిపోయి ఉండేవి. ఆ సమయంలో నేను కూడా కథలు రాయడం ఆగిపోయాను. ఎవరికి రాయాలో ఎవరికి పంపించాలో తెలిసేది కాదు. ఆయన ఆ స్టేట్మెంట్ చూసి నాకు కోపం వచ్చింది. ముందు కథ చచ్చిపోవడం ఏంటి, ఎంత బ్రహ్మాండమైన డైలాగ్ అయిన వాడే రేట్ అని కోపం వచ్చింది. కానీ తర్వాత ఆలోచిస్తే నిజమేమో అది అని అనిపించిందండి. ఆ తర్వాత ఈ సామాజిక మాధ్యమాలు ఎప్పుడైతే వచ్చాయో కథ మళ్ళీ పుట్టింది. కథలు రాయడానికి, పంపించడానికి చాలా అవకాశం కలిగింది. ఇప్పుడు కథ పరిస్థితి ఎలా ఉన్నది అని చెప్పాలంటే అండి, ఇప్పుడు వస్తున్నటువంటి యువ రచయితలకి ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు కథ ఎవరెస్ట్ శిఖరం మీద నాట్యం చేస్తుంది. పరమపద సోపాన పటంలో బాగా పైన ఉందండి ఆ యొక్క గోల్లో. ఇప్పుడు కథ సుమధురమైనటువంటి గులాబీ తోటల పరిమళాల్లో విహరిస్తుంది. మంచు పర్వతం మీద సరదాగా నాట్యం చేస్తుందండి కథ. ఇప్పుడు కథ ఏమీ చచ్చిపోలేదండి. ఇప్పుడు కథకు కొత్త ప్రాణం ఎప్పుడో వచ్చేసింది. సప్త సముద్రాలను అవలీలగా ఈదేయగలుగుతుంది ఇప్పుడు కథ. మహారాజులా, రారాజులా, చక్రవర్తిలా కథ మనగలుగుతుంది ఇప్పుడు. అంటే సాహితీ లోకం మళ్ళీ సరికొత్త జీవంతో, ప్రాణంతో ఈ అవని మీద మళ్ళీ ఉద్భవించి విజృంభించే సమయం అన్నమాట అండి. అందుకనే ఎంతమంది, ఎన్ని సంస్థలు, తరచూ ప్రతి సంస్థ వాళ్ళు ఈ మధ్యన పోటీలు పెడుతుంటే ఎన్నో వందల కథలు వాళ్ళకి వెళ్తున్నాయి.
అంటే సాహితీ లోకం ఎంత అభివృద్ధిలో ఇప్పుడు ఉన్నదో ఆలోచించుకుంటే చాలా ఆనందం కలుగుతుందండి. అదండి విషయం. బాగుందండి, చక్కటి అభిప్రాయాన్ని తెలియజేశారు. అందులోనూ ఇంకొకటి గురువు గారు, అంటే ఒక ఔత్సాహికుడు కథ రాయాలి అంటే ఇప్పుడు కథ రాసిన వాళ్ళవి కథలు చదవడం బాగుంది, దాని ద్వారా వాళ్ళు ఎలా రాయాలో కూడా వాళ్ళు నేర్చుకోగలిగేటువంటి ఆ సామర్థ్యాన్ని మరి పెంపొందించుకుంటున్నారు. కానీ ఆ కథ అనేది ప్రతి ఒక్కరూ కూడా చదివే విధంగా పాఠకులను ఆనందపరిచే విధంగా ఉండాలంటే ఇంకా ఆ కథ ఎలా ఉంటారు? ఒక ప్రత్యేకమైనటువంటి సలహా ఏమైనా మీ మాటల్లో మన శ్రోతలకు అందజేస్తారా? సలహా అంటే కాదు కానండి, నా యొక్క అనుభవంతో ఈ విషయం గురించి చెప్పాలంటే, కథ ఇంకా కొత్త పుంతలు ఏ రకంగా తొక్కితే కథ ఇంకా బాగుంటుంది అన్నది మీరు అడిగిన దానికి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కథలు రాయాలా, ఎందుకు రాయాలి అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది పర్సనల్ గుర్తింపు కోసం రాస్తున్నారు, కొంతమంది నేను ఒక్కడిని రాయకపోతే ఏమవుతుంది అన్నట్టు ఆగిపోతున్నారు, కొంతమంది బహుమతుల గురించి ఆలోచిస్తూ రాస్తున్నారు. ఇది మనం ఎవరిని ఇక్కడ విమర్శించడం కాదండి, మనం విమర్శించే అంత ఇది మనకి కాదు. కానీ ఇక్కడ విషయం ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, సాహిత్య లోకంలో ఈ కథా ప్రపంచం బ్రతకాలి అంటే, ఈ కథా ప్రపంచం ఇంకా కొత్త పుంతలు తొక్కి మీరు ఇప్పుడు చెప్పినట్టు కొత్త కొత్త కథలు, మంచి కథలు పుట్టాలి అంటే కథని నమ్ముకోవాలండి రచయిత. ఇది సంపాదన లేనటువంటి ప్రవృత్తి. ఈ సంపాదన లేనటువంటి ప్రవృత్తిలో మనిషి కథని నమ్ముకుంటూ కథని బ్రతికించడం ఎందుకు అంటే, ఒక కథ ద్వారా, అతను రాసిన ఒక కథ ద్వారా ఒక సమాజం అభివృద్ధి చెందుతుంది. అతను ఒక సమాజాన్ని అభివృద్ధి చేసేటటువంటి పని చేస్తున్నాడు. సమాజ అభివృద్ధి అంటే అది కొన్ని కోట్ల లక్షల విలువైనటువంటి విషయం. అది మనం చేస్తున్నాం కదా అని రచయిత అనుకోవాలి. అయ్యో నాకు ఈ ప్రైజు 5,000 ప్రైజు నాకు రాలేదు, 2,000 ప్రైజు నాకు రాలేదు అనుకుని అతను కథ రాస్తూ ఉంటే మంచి కథలు పుట్టవండి. ఒక మహా గొప్ప రచయిత ఈ మధ్యన ఒక సమావేశంలో ఏమన్నారంటే, మీరు పని చేసుకుంటూనే పోవాలి, పని చేసుకుంటూనే పోవాలి అన్నాడు. అంతే, పని చేసుకుంటూ పోవాలండి. దాని లాభం ఆపేక్షించకుండా పని చేసుకుంటూ పోతే ఆ లాభాలు వస్తూ ఉంటాయి, ఆ యొక్క విజయాలు కలుగుతూ ఉంటాయి. ఆ విజయాలు కలిగినప్పుడు వాటిని ఆస్వాదించు మళ్ళీ ప్రయాణం చేయాలి. ఆ ఆస్వాదంతో అక్కడ ఆగిపోకూడదు. అలాంటి మనస్తత్వం కనుక రచయితలు, కవులు ఏర్పాటు చేసుకున్నట్లు అయితే వాళ్ళ నుంచి మంచి కవిత్వాలు వస్తాయి, మంచి కథలు వస్తాయి, సమాజాన్ని అభివృద్ధి చేసే మంచి సాహిత్యం ఉద్భవిస్తుంది. ఇది నా మనసులో మాట. గురుగారు, మామూలుగా ఇప్పటి వరకు కూడా తెలుగు సాహితీ ప్రస్థానాన్ని గురించి, అందులో అనుభవాలను, కొన్ని నిజాలను, ఆ కథ ఎలా ఉంటే పాఠకులను ఆకర్షించే విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీ మాటల్లో తెలుసుకున్నాం. మీకు అభ్యంతరం లేకపోయినట్లయితే గురుగారు, మీ కుటుంబ సభ్యుల గురించి కూడా, అందులో వారు కూడా ఏమేం చేస్తూ ఉంటారు, ఎలా చేస్తుంటారు, ఏ ప్రవృత్తిలో భాగంగా కావచ్చు, వృత్తిలో పరంగా కావచ్చు, ఏమేం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? తప్పకుండానండి. నా కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే, నా మిసెస్ గోవిందీశ్వరి ఆవిడ పేరు. ఆవిడ సామాన్య చదువురే కానీ ఆవిడ కవయిత్రి, రచయిత్రి. అది ఎక్కడి నుంచి అబ్బింది, ఎలా అబ్బింది అన్నది ఆ భగవంతుని చెప్పండి. కవిత్వాల్లో ఆవిడకి చాలా బహుమతులు వచ్చినాయి, అలాగే కథలలో కూడా ఆవిడకు చాలా బహుమతులు వచ్చాయి. మరొకసారి మన ఈ శిలాక్షరాల కార్యక్రమంలో వారితో కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓకే. తర్వాత మా అబ్బాయి వెంకట రామకృష్ణ అండి. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. మా కోడలు ఆవిడ ఫార్మసీ, ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు మాధురి లత. ఇకపోతే నా కూతురు సౌభాగ్య, ఆమె ఇంకా చదువుకుంటుందండి.
ఇకపోతే నాకు ఒక మనవరాలు ఉందండి. ఆ అమ్మాయి ఇప్పుడు కొంచెం 4వ సంవత్సరం. ఆ పాప పేరు ఆద్యశ్రీ. చెప్పాలంటే అల్లరి పాప. ఎక్కువగా కోపం వస్తుంది, ఎక్కువగా బొమ్మలు బాగా వేస్తుంది, పాటలు పాడుతుంది, డ్యాన్స్ కడుతుంది. అన్ని క్వాలిటీస్ తో ఉన్నటువంటి ఆ మనవరాలు ఆద్యశ్రీ. ఆ పాపకు కూడా ఇలా మన తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని ఇంకా రోజు వినిపిస్తూ ఉన్నారన్నమాట. ఆ అమ్మాయి కూడా ప్రతిరోజు కథలు చెప్పమని వేపించుకు తింటుందండి. తను కూడా వచ్చిరాని కథలు ఏవో ఆ కోతిని, ఎలకని, పిల్లిని కలిపేసి ఏదో కథ చెప్పేస్తుంది. అప్పుడు నేను ఆనందిస్తాను, ఓహో నాలా కూడా నువ్వు రచయిత అవుతావేమో అమ్మా అనుకుంటాను. ఇది నా కుటుంబ నేపథ్యం అండి. బాగుందండి. చివరిగా గురుగారు, ఇన్ని దాదాపుగా నేను మొదట్లో ప్రారంభంలో చెప్పినట్లుగా పలు సన్మానాలు, పలు పురస్కారాలు లభించాయి. అవి కూడా ఒక 2-3 నిమిషాల్లో మీ మాటల్లో తెలియచేస్తారు సార్. అవి చాలా ఉన్నాయండి. ఇంచుమించు మీరే చెప్పారు. మీరు చెప్పినట్టుగా 2-3 నిమిషాల్లో చెప్పాలంటే కాదు, కానీ 1-2 చెప్తాను. నాకు సన్మానాలు వీటి గురించి స్వోత్కర్ష చెప్పుకోవడం అవుతుంది, కానీ తప్పదు. ఒక రచయిత గారు అన్నట్టు మన గురించి మనం చెప్పుకోవాలటండి. మన గురించి మనం చెప్పుకోకపోతే, మన స్వోత్కర్ష మనం చెప్పుకోకపోతే కొన్నాళ్ళకి మనం కనుమరుగైపోతామటండి. అది ఒక గొప్ప కవి గారు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఆ కటింగ్ కూడా నా దగ్గర దాచాను. అందుకని మన గురించి మనం చెప్పుకోవడం, మన బిరుదులు మనం ప్రదర్శించుకోవడం కూడా ఏమాత్రం తప్పు లేదన్నారు. ఓ ప్రఖ్యాత కథా రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు అని మనం ప్రదర్శించుకోవచ్చండి. లేదంటే మన గురించి ఎవరికి తెలుస్తుంది? కథా రచయిత రాఘవేంద్రరావు అంటే కథా రచయితే. ప్రఖ్యాత విశిష్ట కథా రచయిత అంటే ఎన్నో విశిష్టమైన కథలు రాశారు ఆయన అన్న స్ఫూర్తి. ఒక డాక్టర్ గారు ఉంటారు, ఆయన ఎంబీబీఎస్ ఎంఎస్ ఏదో పెట్టుకోవాలి కదా. డాక్టర్ అంటే ఎలాగా? డాక్టరే, స్పెషలిస్ట్ అందులో ఎందులో అన్నది తెలియాలి. అలా అన్నమాట అండి. అలా మన యొక్క గొప్పను మనం చెప్పుకోవడం ఏమాత్రం తప్పు కాదు అని ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు ఈ అవార్డుల గురించి, సన్మానాల గురించి అంతగా చెప్పుకోవడం ఏమీ లేదు. అన్ని ఇంచుమించుగా మీరే చెప్పారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, అప్పాజోస్ల విష్ణుపట్ల ఫౌండేషన్ అమెరికా వారి యొక్క అవార్డు, అభ్యుదయ ఫౌండేషన్ వేలూరు పాణిగ్రాహి అవార్డు, తెలుగు కథలు 5 సార్లు పురస్కారాలు, నెచ్చలి కథకు పురస్కారం, పానా కవితకు పురస్కారం, సిపి బ్రౌన్ కథకు పురస్కారం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పత్రికా ప్రశంస, స్వాతి అనిల్ కథకు పురస్కారం, ఆప్కో ఫ్యాబ్రిక్స్ కథకు పురస్కారం, ఇంకా బిరుదులు వస్తే మహాకథా చక్రవర్తి బిరుదు, పంచకథా శతకథ రచయిత బిరుదు, కవి విశ్వబ్రహ్మ బిరుదు, కవివరేణ్య బిరుదు, అలాగే కళాదర్బార్ దీపావళి జ్యోతి బిరుదు, హాస్యానందం రైజింగ్ స్టార్ బిరుదు, చాలా చాలా ఉన్నాయండి. అవన్నీ చెప్పుకోవాలంటే నిజంగా స్వత్కర్ష అవుతుంది. సత్కారాల విషయం అయినట్లయితే రామచంద్రపురంలో, విజయవాడలో, కాకినాడలో, రాజమండ్రిలో, వైజాగ్ లో, హైదరాబాద్ లో చాలా చోట్ల చాలా సన్మానాలు, సత్కారాలు జరిగినాయి. బాగుందండి. ఇవన్నీ చెప్పుకుంటేనే కానీ రచయితకు తృప్తిగా ఉండదు కనుక తప్పకుండా చెప్పుకోవాల్సి సమయం వచ్చింది కనుక చెప్పుకుంటున్నాం. కాబట్టి నిజంగా కూడా సమయాభావం వల్ల కూడా మరిన్ని మీ రచనలతో పాటు మీరు పొందిన పురస్కారాలతో పాటు చక్కటి ఇంకా రాబోయేటువంటి కథలు కావచ్చు, అవన్నీ కూడా మరోసారి చాలా 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 భాగాలుగా, ఇది మొదటి భాగమే కాబట్టి మరిన్ని భాగాలలో కూడా మీ రచనలన్నింటినీ కూడా శ్రోతలకి కథల రూపంలో, కవిత రూపంలో, నవల నేపథ్యం రూపంలో అన్ని కూడా మా శ్రోతలందరికీ తెలియచేద్దాం సార్. మీకు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చక్కగా మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సంతోషం అండి. చివరిగా ఒక్క నిమిషం, నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన వారు ఉన్నారు. ఒక్క నిమిషంలో వారి గురించి 1980 నుండి 2015 వరకు ఉన్నటువంటి అన్ని పత్రికలకు, ఆ కాలంలోని అన్ని సాహిత్య సంస్థలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తర్వాత నుంచి ఇప్పుడున్నటువంటి అన్ని వెబ్ మ్యాగజైన్స్ వారికి, సామాజిక మాధ్యమాల వారికి, ఇప్పటి అన్ని సాహిత్య సంస్థలకు, అన్ని ప్రచురణ సంస్థలకు కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా ఈ కార్యక్రమం ఇంకా భాగాలుగా మీరు ప్రసారం చేస్తాము అని చెప్పడం చాలా సంతోషం కలిగింది. నాకు టోరీలో మరింత అవకాశం ఇస్తున్నందుకు చాలా సంతోషిస్తూ టోరీ వారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. శుభం పోయారు. నమస్తే.
సంతోషం అండి, చాలా ధన్యవాదాలు.